అవునే మామ మరదలుందా? మా ఇంట్లో ఉన్నది. మరి పిల్లగానోళ్ళు అత్తరు జల్దీ తయారుగా మన పిల్లని. నువ్వే చెప్పు. అవునో పిల్ల ఏం చేస్తున్నావో? బువ్వ కూర వండుతున్నదినే. బువ్వ కూర వండుతున్నావా? మరి మీ అవ్వేటివేంది? అది పిల్లగానోళ్ళు బుజ్జిని చూడొస్తారా అని దగ్గర వాళ్ళకు చెప్పడానికి వే. మరి నువ్వేందో రంది కొద్ది కూర్చున్నావేంది మామ? అది లేచినాక వేయిందంటే ఇంకా అత్తలేదా అని చూస్తున్నా. సరే సరే పిల్ల జల్దీ తయారై ఉండు, పిల్లగానోళ్ళు అత్తూరు. సరే అదినే. అగో అత్తమ్మ ఎటు పోతుర్రు? నేను మీ ఊళ్ళే సింతకింది పోసావా లేదా అలా బిడ్డ కొడుకుని పోసావా మనవాన్ని. ఓ పోసావా మనవనివా? ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, ఇప్పుడు ఏర్పడతలేవు. మరి ఇప్పుడన్నా అదికొచ్చినా లేదా? ఏ నువ్వు చిన్నప్పుడు ఏడు తెచ్చుకోలేనా, ముక్కత్తే చూడలేనా? అయితే గాని ఎటు పోతుర్రు? ఇగో మావానికి పిల్లని చూడొచ్చినావు మీ ఊరికి. ఆగు, ఊళ్ళింటికి ఓళ్ళ పిల్లను. పోసావా లేదా? పోసావా బిడ్డను చూడొస్తున్నావు. ఏ పోసావా? ఆమె మొగని పేరు భూమయ్య, ఆమె పేరు పోసావా. వాళ్ళకి ఒకతే బిడ్డ. ఉల్లిగడ్డలు తొట్లేసిపోయిన పోసా. ఏంది అలా అబ్బా ఉల్లిగడ్డలతో లేచిపోయిందా? ఏ లేచిపోయి మళ్ళీ వచ్చింది, లేచిపోయి మళ్ళీ వచ్చింది. మాట రాని మౌనమిది. అవ్వా మా అత్త ఉల్లిగడ్డలతో లేచిపోయిందంటే నా ఇజ్జత్ పోతుంది. నేను ఆ పిల్లని చేసుకొని వేసుకోను. అరే తల్లేసి ఉంటుంది అయితే మనకేంద్రా, పిల్ల మంచిదైతే అయిపోయాయి. నీ అవ్వ ఆవు పొలంలో మెత్తే దూడ ఒడ్డుకు మెత్తదా? అట్లా అనకురా. మరి తల్లి మంచిది కానప్పుడు బిడ్డ మంచిది అవుతుందా? లేచిపోయి వచ్చినప్పటికెళ్ళి బుద్ధి కొద్దే ఉంటాంది, బుద్ధి కొద్దే ఉంటాంది. కారా నేను రాను. బుద్ధి కొద్ది ఉంటుందని చెప్తుండు కదరా. నీ అవ్వ ఈ పిల్లలను ఖరారు చేసుకొని ఊళ్ళకేనా అనుకో, మీ అత్త ఉల్లిగడ్డలతో వేయందంటే నా ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు బుద్ధి కొద్ది మంచిగానే ఉంటుందట పా. నీ ముఖానికి ఇంతకన్నా మంచి దొరుకుతారా? అవునే మామ మరదలు తయారైందా? పిల్లగానోళ్ళు వచ్చిర్రు. తల్లి ఇంకా రాలేదని చిన్న పోయి కూర్చుండాలి. అవును పిల్ల పిల్లగానోళ్ళు వచ్చిర్రు, తయారైనవా? రారి కూర్చుంది. కూర్చుంటురు రావా? మరి ఇంట్లో పిల్లగాడు ఇగో ఈయననే పిల్లగాడు. మరి పిల్లని రమ్మనుండ్రి, పిల్లగాడు చూసుకుంటారు. సరే మరి పిల్ల తల్లేది? నువ్వు పిల్లని చూస్తావా, పిల్ల తల్లిని చూస్తావురా? నువ్వు పిల్ల తల్లేదని అడుగుతున్నావు, పిల్ల తల్లేదని అడుగుతున్నావు. సూపర్. నీ అవ్వ గట్ల కాదు, ఈడ బిడ్డకు పెళ్లి సూపులు పెట్టుకుని తల్లేటి పోయింది. ఏ ఉన్నది పెద్ద మనుషులు ఇష్టానికి పోయింది. ఇప్పుడు తల్లి కోసం చూసినా పిల్ల కోసం చూసినా పిల్లలు చూసిపోతాం. పిల్ల రావు సూత్రట. ఏ లోపలికి పోయి తోలకరా. ఓపోడా అదేం రీతిరా, పిల్ల వస్తుంది ముక్కలకెళ్ళి. పిల్ల నచ్చిందా? పిల్ల ముచ్చట వెనక సిరిగాని పిల్ల తల్లేది? ఏ పెద్ద మనుషులను విలువైంది మా అత్తది గాని. లంగముండకేమన్నా మాన ఉన్నదా? సిగ్గున్నదా? ఇదేమన్నా మనిషేనా? దీని పుట్టువాడి షేర్లే బాను. ఏందే మళ్ళీ ఏమో ఓలను బాగా తిట్టుకుంటూ పోతున్నావు? గదే
గా ఉల్లిగడ్డలతో వేయిన పోషిని. దానికి మానం ఉంటే గా ఉల్లిగడ్డలతో పోవునా, అందుకే ఉల్లిగడ్డల పోష అని పేరు వచ్చే. గట్ల కాదు బావా, ఇంటికాడ బిడ్డకు పెళ్లి సూపులు అయితే అవ్వు ఇంకొంతో వేయిందట. దానికి ఏమన్నా మానం ఉన్నదా? ఏంది అది ఇంకొంతో ఏమైందే అత్త? పోసి పోసి ఉల్లిగడ్డలతో పోయొచ్చింది. బుద్ధి కొద్ది ఉంటది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు రాసిన బియ్యం కొనటంతో వేయిందట. ఏంది రాసిన బియ్యం కొంటూ పోయిందా? మరి వాళ్ళ ఇంటికాడ పిల్లగానతోటి పెద్ద మనుషులు విలువైందని చెప్తుర్రాట. అలాగ తెలియదు పిల్లగా. పొద్దుగాల పెద్ద మనుషులను పిలుస్తానని ఇంట్లోకెళ్ళి వెళ్ళి రాసిన బియ్యం కొనటం పట్టుకొని పోయిందట. ఆడు ఊళ్ళే రాసిన కాడ బియ్యం కొనుక్కుంటే దాని ఇంట్లో బత్తాలు దాచిపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అది పనాడ బిడ్డను చూడొచ్చినాడే పోవన్నా. బిడ్డ లగ్గం కోసం జమ చేసిన రూపాయలు ఉన్నాయేమో ఆయనతో అందుకొని అవతల పడ్డట్టున్నది. పిల్ల తల్లి ఏది ఇంకా రాకపోయే ఉన్నదా? లేకపోతావు నన్ను ఎత్తుకొని ఉరిడిచిపోయిందా? దానికి మానవ లేదా, సిగ్గు లేదా, బుద్ధి లేదా, మళ్ళా ఇంకొంత ఎట్లా పోతుంది? ఏ తల్లి అదే అత్తది గాని పిల్లైతే నచ్చిందో లేదో చెప్పురి. ఓ మావా, అత్త మళ్ళీ ఎత్తుకొని పోయిందంటే. బావా ఓ బావా పక్కకి వెళ్ళలేదు బాయ్ బావా. ఓ బావా దానికి మానవన్న లేక బాయ్ బావా. ఓ బావా దానికి గానవన్న లేక బాయ్ బావా. ఓ బావా నీకు బియ్యత్తు బిడ్డ ఉన్నాక బావా. ఓ బావా దానికి ఇప్పుడేం సోకులే బావా. ఓ బావా ఊరందరూ వచ్చినా కాదు బావా. ఓ బావా దానికి బుద్ధన్న రాకపాయ బావా. ఓ బావా దానికి సిగ్గన్న రాకపాయ బావా. ఓ బావా ఊళ్ళది నీ ఇజ్జత్ ఇవ్వట్లే బావా. ఓ బావా అది నీ మనం తీయవట్లే బావా. ఓ బావా అది తప్పకంతో పోవట్లే బావా. ఓ బావా ఊరంతా నీ గురించి బావా. ఓ బావా నీ దగ్గర ఏం లేదనుకుంటాను కాదు బావా. ఏ నీ ఏడుపు పాడుగాను ఏమెడుతున్నావు? సపడే కూకో. ఏమనుకుంటారా పిల్ల? అది తాపకు మా బావది మానం తీయబట్టే ఇజ్జత్ తీయబట్టే. సరే సరే ఊకో. ఇవాళ పెళ్లి సూపులాయే, సంబరం కొద్దుండాలి గాని ఏడద్దు. ఇక ఏం చేద్దాం గాని పిల్లకు పిల్లగాడు నచ్చిండేమో అడుగుంది. అబ్బా నాకు ఈ పిల్లద్దు. మీ అత్త ఇద్దరితో లేచిపోయిందంటే నా ఇజ్జత్ పోతుంది. అరే నీకు ఈ పిల్ల కాకుండా ఇంకోళ్ళు దొరుకుతారా? చెప్పలే కూర్చో. మరి మీ పిల్లకు మా పిల్లగాడు నచ్చిండేమో అడుగుది. అవును పిల్ల, నీకు పిల్లగాడు నచ్చిండా? నాకు తల్లి లేని లగ్గం ఎట్లా చేసుకోవాలి? నా కాళ్ళు గడిగి కన్యాదానం ఓలు చేయాలి. లగ్గమై అత్తగారింటికి పోతే మంచో చెడో ఓలకు చెప్పుకోవాలి. నాకు పిల్లన పిల్లగాడు కడుపులో కత్తే నా ఆలన పాలన ఓలు చూసుకోవాలి. నా తల్లి లేని లగ్గం చేసుకోను. అది ఉల్లిగడ్డలతో పోయి మళ్ళొచ్చి మల్లొగతో వాయే. అది మళ్ళొచ్చినా ఉంటదన్న గ్యారంటీ ఉందా? అయ్యవ్వ లేనోళ్ళు లగ్గం చేసుకుంటలేరా? మంచిగా ఉంటలేరా? వాళ్ళకు అమ్మమ్మలో నానమ్మలో ఉంటారు. లగ్గమై నెల తప్పిల్లంటే మంచిదో చెడ్డదో చేసి పెడతారు. మంచం మీది కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటారు. నా కోళ్ళు ఉన్నారు. లగ్గమై అత్తగారింటికి పోతే మా బాబును ఓళ్ళు చూసుకోవాలి. అవు పిల్ల అనేది కూడా నువ్వు అద్దే. తల్లి లేని పిల్లల బాధ మనకేం అర్థమవుతుంది? భార్య లేని భర్త బాధ లోకానికి ఏం తెలుస్తుంది? మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? మా చిన్నవ బిడ్డ ఉన్నది. ఈ బావకు మళ్ళా లగ్గం చేస్తాము. ఈయనకు పెళ్ళం వస్తుంది, పిల్లకు తల్లి వస్తుంది. ఎంతైనా కన్నతల్లి లెక్క పిన్నతల్లి చూసుకుంటుందా? నన్ను చూసుకోకుండా మంచిది. మా బాబుకు శాత కాకుండా అవుతుంది. ఇంత అండి పెట్టిన చాలు. మా బాబుకి మళ్ళా లగ్గం చేద్దాం. మరిగా పెళ్లి సూపులకు పోదాం.
ఇప్పుడే వస్తుండ్రా? ఇప్పుడు వస్తాను సార్. చెల్లెకు మేము బయలుదేరంగానే ఫోన్ చేసి చెప్పినాం తయారుగా. మరి తయారైందా? తయారైంది. పోయి తోలుకరాపు. పిల్లని తోలుకొస్తా. ఈ తెల్లెంటికలకు కొత్త నల్ల రంగు వేసుకుంటే కావాలి. ఈ ముసల్తనానికి ఏం రంగు వేసుకోండి. మరి గోల్ సార్ చీరన్న కట్టుకుంటే అయిపోవు కదా. నువ్వు ఆగే. మరి మా మామకు ఇది 3వ లగ్గం, నువ్వు 4వ పెళ్ళానివి. అక్క ఇది ఏంది లెక్క? 3వ లగ్గం 4వ పెళ్ళామా? ఇదేం ముచ్చట్లే. ఏ ఆగే, ఆ పిల్లేదో పిడాత అన్నది కానీ ఇది 3వ లగ్గమే, నువ్వు 3వ పెళ్ళానివి. గంతే గంతే. అయితే ఏంది కానీ నాకు కూడా వీడికి 7 లగ్గాలైతే 11 మంది మొగలైరు. నాకు 7 లగ్గాలైనవి, 5గురికి మార్వానమేనా. ఒక్కడన్నా అయిన మొగుడు దొరకలే. ఇక వచ్చి ఇంటి మీద ఉన్నా. మరి ఈ మొగోడైనా నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది అక్క. మరి నేను ఆయనకు నచ్చింది ఒక్కసారి అడుగు. అవునే మామ, నీకు అత్త నచ్చిందా? నాకు బాగా నచ్చింది. మరి లగ్గబ్బాలని చూపిస్తాం. బాగానే రమ్మని. హలో పంతులు. ఏందమ్మా పెళ్లి కుదిరిందా? ఇక నీకు అదే పని, నాకు ఇదే పని. ప్రతి ఇంట్లో నీ లెక్క 10-12 లగ్గాలు కావాలి కానీ ఇక మాకు పండుగే. సరే అత్తున్నా. మల్లవ్వ మంచి సంబంధమే చూసింది. మా పాతత్త కంటే కొత్త అత్తనే మంచిగా ఉంది. ఇద్దరి ఈడు జోడు మంచి కుదిరింది. మంచిగున్నదమ్మా. 7 పువ్వులు 11 కాయలు అన్నట్టు నీకు 12 లగ్గాలు అవుతున్నాయి. సంతోషం. మాకు కుటుంబంలో కాసులు నిండుతున్నాయి. చెప్పురమ్మా. అమ్మాయిది మా ఊరే కాబట్టి అమ్మాయి చరిత్ర నాకు తెలుసు. 7 లగ్గాలు అయినాయి, 5 మారుమానాలు అయినాయి, 11 మంది మొగుళ్ళు అయినరు. ఇక అబ్బాయి చరిత్ర చెప్పుర్రి. మా అబ్బాయికి 2-3 లగ్గాలు అయినాయి కానీ 10-12 అకౌంట్లు ఉన్నాయి. ఈడు జోడు మంచిగా కుదిరింది. అబ్బాయికి 10-12 అకౌంట్లు ఉన్నాయంటే అమ్మాయి కూడా తక్కువ కాదు. 10-12 ఈ అబ్బాయితో లగ్గాలు అయినట్టే. అమ్మాయి పేరు కొమురవ్వ, అబ్బాయి పేరు భూమన్న. అబ్బాయి పేరు భూమన్న. అబ్బాయిది పులివర్ణము, అమ్మాయిది మేకవర్ణము. రాసులు కూడా మంచి కలిసినాయి. వీళ్లకు తేదీ 7/2/2025 శుక్రవారం రోజున ఉదయం 11:15 రోహిణి నక్షత్రయుక్త మేఘ లగ్న పుష్కరంస సుముహూర్తంన మంచి ముహూర్తం ఉన్నది. మంచి మొదటి బలం, అప్పుడు లగ్గం చేయొచ్చు. 2వ నెల 7వ తారీఖు అంటే మరి రేపే కదా పంతులు? రేపే మంచి బలం ఉన్నది. అయ్యో రేపే అంటే
మంచాలు కంచాలు సారే సామాను అందది కదా పంతులు, ఎట్లా మరి? ఏ నాకు మొదటి లగ్గం అప్పుడు చేయించిన మంచాలు అట్లనే ఉన్నాయి, ఇప్పటికి ఇంకా చెక్కు చెదరలే కాదే అక్క. ఏంది నీ మొదటి లగ్గానికి చేయించిన మంచాలు ఒకటో దగ్గరికి పోయా, రెండో దగ్గరికి పోయా, మూడో దగ్గరికి పోయా, నాలుగో దగ్గరికి పోయా, అట్లా 11 మంది దగ్గరికి పోయా. మళ్ళా మంచాలు నాకు తెస్తావా? నాకేం పట్టు. ఆ మంచాలు ఇప్పటికి అట్టనే గట్టిగా ఉన్నాయి, ఒక్క మొల కూడా లూజ్ కాలే. తెత్తి ఏమైతుంది ఏ మంచాలు నాకేం పట్టాయి, కొత్త మంచాలు కావాలి. నేను 11 మందికి పోయి వచ్చిందని చేసుకోండి ఏం లేదు, కానీ మంచాలకి వచ్చిందా? రేపేనే లగ్గం, ఏడికెళ్ళిమ్మంటా నువ్వు కొత్త మంచాలు? ఏ కింద వన్నా మంచిదే గాని ఆ పాత మంచాలు ఏమవుతుంది? ఇక నువ్వే కింద వందం అన్నప్పుడు నాకేం రంది, కిందనే వందాం. ఏందమ్మా మీ మంచాల లొల్లి? పంతులు 11 మంది దగ్గరికి పోయిన మంచాలని ఎట్లా వండాలి? 11 మందికి పోయిందని చేసుకోండి ఏం లేదు, కానీ మంచాలకి వచ్చిందా? మరి రేపే ముహూర్తం ఉన్నది, కొత్త మంచాలు అందే కదా. కింద వన్న మంచిది, ఆ పాత మంచాలు నాకేం పట్టాయి. మీరు ముహూర్తం పెట్టుర్రి పంతులు. రేపు శుక్రవారం రోజున ఉదయం 11:15 మంచి ముహూర్తం ఉన్నది. రేపే లగ్గం. నాకు ఈడికి 11 లగ్గాలైనా గదొక్కటి జరగపాయ. ఏంటిదే? గదేనక్క, ఇప్పుడు పోరగాన్లు పెళ్లికి ముందు ముద్దించుకుంటా అలుముకుంటా దిగుతారు చూడు, గది అది నాకు బాకీ లేదు అక్క. పంతులేమో రేపే లగ్గం అనబట్టి ఎట్లా? ఓ ప్రీ వెడ్డింగ్ షూటా? గదే గట్లా ఫోటోలు దిగుదామంటే పంతులేమో రేపే లగ్గం అంట. ఓహో, నీకు కూడా ఐసల కంటే ఎక్కువనే సోకులు ఉన్నట్టున్నాయి కదా. అమ్మ రేపే లగ్గం కాబట్టి మీకు సారే సామాన్ ఏం అందాయి, కొత్త బట్టలు మాత్రం కొనుకొచ్చుకోర్రి. హాయ్ నమస్తే దోస్తులు. రేపే మా భూమయ్యల కొమరక్కల లగ్గం కాబట్టి మీరందరూ కట్నాలు కామెంట్ల రూపంలో, అక్షంతలు మీ లైక్ల రూపంలో మీరు దీవించి మా భూమయ్యల కొమరక్కల లగ్గానికి పెద్ద మనసులై మీరు మమ్మలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. బాగా కాలు మొక్తా, ఒక మనిషికి నెయ్యి, మనిషికి పైసలు మా పుడుతండ్రి, దండం పెడతా, కడుపులో తలకాయ పెడతా, ముండ కొడుకు మంచాలని నా పానం తింటాడు, మంచాల మందమన్నా రావాలి. గట్లనే చూపులేక ఇంకోళ్ళకి అందాలంటే షేర్ చేయండి.